పనిపాటులందే నీ బ్రతుకంత తెల్లారే ఇది ఏ జీవితమని ఎంచినారా పనిపాటులందే మీ బ్రతుకంత తెల్లారే ఇది ఏ జీవితమని ఎంచినారా మూడు పూటలయందు భుజించి తృప్తిగా మూడు పూటలయందు భుజించి తృప్తిగా ఇది జీవితమని ఎంచినారా మానవత్వము చల్లగా నిదురించి శ్రమలు తెచ్చుదమని దిందు కోసమే జనించినారా కాదు జీవిత రహస్యమెరుగటొరకు ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు ఇందుకోసమే దేవుడి జన్మ ఇచ్చినాడు తెలివి తేటలు గలిగియు తెలుసుకొనగా కాలమంతయు ఊరకే గడుపనేలా కాలమంతయు ఊరక గడుపనేల మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా మనిషివై ఇంక పైనను బ్రతుకవయ్యా ప్రేమ స్వరూపులారా embodiments of love. ఈ జగన్నాటక రంగమునందు మానవుడు వెయ్యని వేషము లేదు చేయని నటన లేదు In this world, which is only a drama, there is no role, there is no attire that we have not put on. 84 లక్షల వేషములు వేసి ఆ వేషములకు తగినట్టు నాటకములాడి కానీ ఇంకనూ విసుగు చెందక ఈ వేషమును విప్పక తన నాటకమును చాలించక జీవితాన్ని ఇంకా సాగిస్తుంటూ వస్తున్నాడు మానవుడు. We have taken upon ourselves the various roles, 84 lakhs of roles in this world, which is merely a drama. We are not disgusted with this, but yes, we go on playing and acting. ఒక్క అధికారి 8 గంటలకు తెల్లవారి ఆఫీసునకు వెళ్ళి ఎప్పుడు 4 గంటలు 4:30 గంటలు అవుతుందా తన స్వస్థానమైన గృహమును చేరుదునా అని తన స్వస్థానమును చేరుటకై చాలా ఆతురత పడుతుంటాడు. An officer attends his office promptly at 8 o'clock in the morning and waits for 4 o'clock in the evening so as to return home. ఏ ప్లేన్లోనో ఏ బస్సులోనో కూర్చొని ఎంత త్వరగా తన స్వస్థానమును చేరుతామని ప్రయాణమును సాగిస్తూ ఉంటాడు ఆతురతో మానవుడు. Man is so anxious to reach home, traveling either by plane or a bus. అడవి నుండి కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఎప్పుడెప్పుడు దీన్ని దించుకుంటామా ఎప్పుడెప్పుడు నా స్వస్థానం అనేటువంటి గృహము చేరుతామా అని తొందరపడుతుంటాడు మానవుడు. Man is in a hurry so as to reach home carrying headload of firewood. కానీ జీవిత విషయమందు మానవుడు ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇంత భారం మోస్తున్నప్పటికీ ఇన్ని కష్టములు కల్లోలములో చిక్కుకున్నప్పటికీ ఇంకనూ ఈ యొక్క వేషమును వీడకుండా ఉండటము ఇది గొప్ప విచిత్రంగా ఉంటుంది. With all this, though he is carrying heavy burden, in spite of the problems and so many anxieties and worries, yet he has not given up acting. He wants to have more and మానవునికి more. జీవితం అంటే చాలా ప్రీతి. Man loves his life very much. కానీ
ఇన్ని రకములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తున్నప్పటికీ మరొక వైపున శాంతి, సంతోషము ఇవి రెండు నాకు అత్యవసరము అని భ్రమిస్తుంటాడు. Though he is suffering all through, yet he is pining and yearning for peace and joy. ఎక్కడ ఉంది ఈ శాంతి? Where is the peace? ఎక్కడ ఉంది ఈ ఆనందము? Where is happiness? ఎక్కడ ఉన్నది ఈ సుఖము? Where is joy? శాంతి భగవత్ స్వరూపమే. God is the very embodiment of peace. ఆనందం కూడాను భగవత్ స్వరూపమే. Bliss is God. ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? Where do you find the divinity? ఎక్కడో బయట ప్రపంచం నందు లేదు. It's not in the outer world. తన యందే ఉంటున్నది. It is within. తన యందే ఉండినటువంటి ఆనందమును, తన యందే ఉండినటువంటి శాంతిని తాను విస్మరించి బయట ప్రపంచమునందు ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు. Human being wasting all his time in search of peace and happiness in the outer world, although they are present within. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, పూర్ణుడై రణమందు పోరవచ్చు. With all your scholarship and knowledge, you can be triumphant in a court and an assembly of scholars. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు. Having been born as a king, you can certainly rule the entire kingdom and offer in charity the gold and cows. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. You can count the number of stars across the firmament of sky. You can also name different species. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, You can also learn, చంద్రమండలమైన చేరవచ్చు. you can learn all the 8 forms of knowledge and you can land on the moon even. కానీ కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల ఆనంద చిత్తుడై నిలువలేడు. But yet, he cannot have total control on his body. He cannot control his mind. He can never turn inward and he can never be ఈనాటి steady. మానవుడు శాంతిని ఆనందాన్ని పొందుకోవడానికి ప్రాప్తించుకోవడానికి తగినటువంటి అవకాశం లేదని విచారించడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. We have to understand the secret behind this. Though we are in search of peace and happiness everywhere, all the time, మానవునకు దేహబుద్ధి అధికమవుతూ వస్తుండాలి. this body feeling is ever on the rise in humanity. దేహము నాదే అనుకోవటంలో తప్పు లేదు, కానీ దేహమే నేను అనుకోవటంలోనే పెద్ద తప్పు ఉంటుండాలి. There's nothing wrong if you think that the body is yours, but you cannot identify yourself with the body totally. అది ఈ అశాంతికి, ఈ అసంతృప్తికి మూల కారణం. That is the main cause for restlessness and dissatisfaction. దేహ బుద్ధిని క్రమక్రమేణా ఎంతవరకు మనము తగ్గించుకుంటూ వస్తామో అంత కాలము లోపలే మనము ఆనందాన్ని, శాంతిని మనము అనుభవించగలుగుతాం. The more and more, gradually as you give up this body identification, you'll be certainly reach that blissful state. నిద్రావస్థ యందు ఈ దేహాభిమానము ఎక్కడున్నది? In a deep sleep state, where is this attachment to your body? ఎక్కడున్నదో తనకే తెలియదు. He doesn't know where it is. కానీ తానున్నాడా? ఉన్నాడు. But is he there or not? Yes, గాఢ he నిద్ర is. యందు కూడాను మానవుడున్నాడు. In a deep sleep, he is present. కానీ ఎక్కడున్నాడు అనేటువంటిది తనకే తెలియదు. But he doesn't know where he is. అది మరణించిన తర్వాత కూడాను తాను ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం కూడాను దీనికి సంబంధించినటువంటిది. Similarly, the same thing will come to our mind when we think what will happen after our death. నిద్రలో తాను ఎక్కడ ఉన్నాడో మరణించిన తర్వాత కూడాను అక్కడే ఉంటున్నాడు మానవుడు. That state where he is while he is in deep sleep is the very same after death. కనుక సర్వము కూడాను మానవుని హృదయం నుండియే ఆవిర్భవిస్తూ వచ్చినాయి.
Therefore, everything originates out of our human heart. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకొనలేక హృదయమును అత్యంత దూరంగా ఉంచుకున్నట్టుగా భావిస్తున్నాడు. This truth is not recognized by mankind, but he considers that everything is at a distance. ఈనాడు మనము నిత్య శాంతిని మనం అనుభవించాలనన్నా మాటలు తగ్గించి మాటలు నోరు మూయించి హృదయాన్ని తెరిపించాలి. In order to have permanent peace, what we have to do is, we have to cut short our words, shut our mouth, and open the doors of our heart. ఈ అంతరార్థమును గుర్తించే ప్రాచీన పురుషులు అరణ్యములకు వెళ్లి మౌనమును వహిస్తూ వచ్చారు. Having understood this inner meaning, the ancient sages and saints spent their time in the forest కానీ observing ఈనాటి silence. మానవుడు హృదయాన్ని మూసుకొని నోరును తెరుచుకొని జీవిస్తున్నాడు. But what the modern man does is, he closes his heart and opens his mouth. మనము నోరును మూయాలి, హృదయాన్ని తెరవాలి. We have to shut our mouth and open the heart. అక్కడనే భగవంతుడు నివసిస్తున్నాడు. There the God dwells. పాండిత్యములో భగవంతుడు లేడు. There's no God in scholarship. క్షేత్రములో భగవంతుడు లేడు. There's no God in the field. సాధనలో భగవంతుడు లేడు. No God is present over there. వేదములో భగవంతుడు లేడు. Not in Veda. అన్నింటి ఎందుకు ఉన్నాడని భ్రమిస్తున్నాడు. But we're deluded with the feeling God is కానీ present ఎక్కడ everywhere. ఉన్నాడు? తన హృదయమునందే ఉంటున్నాడు. But where is God? He's present in the altar of your heart. తన హృదయమునందే ఉంటుండి ఈ వేదమునందు ఉన్నటువంటి విశ్వాసము చేత అందులో ప్రతిబింబిస్తూ ఉంటున్నాడు. Though God resides in our heart, because of our faith in Veda, we find his reflection there. నిజముగా మనకు అన్నింటికి అడ్డు వచ్చేది ఏమిటి? What is that comes as an obstacle? మనం చేసే సాధనలంతా కూడా నువ్వు దేని ద్వారా చేస్తున్నాము? What is that instrument which helps us in our spiritual pursuit? మనసు ద్వారానే మనము సాధనలు చేస్తున్నాము. All spiritual pursuits are undertaken with our mind. దేనిని మనం పొందాలని ఆశిస్తున్నామో దానికి మనసే అడ్డు తగులుతూ ఉండాలి. That what we aspire for, we are not able to get it because the mind comes as an సమస్త obstacle. సద్గుణములకు సమస్త పవిత్రములకు మనసే అడ్డు తగులుతుండాలి. It's the mind that stands as an obstacle to acquire all sacred thoughts and virtues. మనసును ఏనాడు మనము మరుగు చేసుకుందామో ఆనాడే మనకు సర్వం కూడాను ప్రత్యక్షమవుతుంది. That day when we withdraw our mind, everything will manifest thereof. కనుక మానవుడు ఈనాడు మనసును మరచాలి. Therefore, one has to forget or give up the mind. ఈ మనసును మరచే నిమిత్తమే చేసేటువంటిది ఈ సాధనలు అని. The spiritual path is undertaken for this purpose. సాధనలు అనగా జపమో ధ్యానమో యోగమో యజ్ఞమో ఇవన్నీ సాధనలు కాదు. The meditation or yoga, they are not spiritual practices. ఏ సాధన చేత మనసు మర్చిపోతామో అది ఏ నిజమైన సాధన. That spiritual path which will make you forget the mind is the true spiritual endeavor. ఒక చిన్న ఉదాహరణము. A small example. దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ ఇవన్నీ దేని నిమిత్తమై అందించాడు భగవంతుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make every effort to know what for, why God has given us the body, mind, intellect and inner senses. ఇంటిలో మంచి డెన్లప్ బెడ్ తెచ్చి వేసుకున్నాము. At home you have got a very good first class Dunlop మంచి bed. అనుకూలమైనటువంటి డెన్లప్ పిల్లో పెట్టుకున్నాము. You have very convenient Dunlop pillow. సీలింగ్ ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉంటుండాలి. The ceiling fan is working well. ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తుండాలి. The air conditioner is in కానీ perfect నిద్ర order. రావటం లేదు. Yet you are not able to sleep. ఇవన్నీ దేనికోసం మనం పెట్టుకున్నాం? Why should we have all these? నిద్ర కోసం ఇవన్నీ అనుకూలాలు చేసుకున్నాము. We have all these conveniences నిద్ర in order రానప్పుడు to sleep. ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి? When you can't sleep, what for all these things? అదే విధంగానే నీ స్వస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై ఈ మనసు బుద్ధి చిత్తము ఇంద్రియం అంతఃకరణ ఈ అన్ని అనుకూలాలు కూడా మీకు అందించాడు భగవంతుడు. God has given us all these conveniences, the senses, the body and the mind, intellect, to know our ఇంతేకాదు true self. మనసుకు కొంత విశ్రాంతినిచ్చే నిమిత్తం కూడాను కొన్ని సాధనలు కూడా చేకూర్చాడు. God also has given us a way to give rest to our అది mind. నవవిధ మార్గములు. There are 9 paths of devotion. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదన. surrender. ఇవన్నీ కూడా దేనికోసం? Why? What for? Or నీ to men. తత్వాన్ని నీవు గుర్తించే కోసం చెప్పించాడు.
They are all meant to know yourself. లేకపోతే ఈ బెడ్ ఎందుకు, ఈ పిల్లో ఎందుకు, ఈ ఫ్యాన్ ఎందుకు, ఎయిర్ కండిషన్ ఎందుకు? Or else why do you need this bed and the pillow, the ceiling ఇవన్నీ fan there? ఉండి నిద్రనే లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. With all these things, if you can't sleep, they are merely a waste. మనసుండి, బుద్ధి ఉండి, చిత్తముండి, అంతఃకరణ ఉండి, జ్ఞానం ఉండి, అన్నీ ఉంటుండి నిన్ను నీవు తెలుసుకోలేకపోతే ఇవన్నీ వ్యర్థమే. With the mind and intellect and inner senses, with the mind, intellect and inner senses, if you cannot know yourself, they are all wasted in life. కనుకనే ఈ ఆధ్యాత్మిక మార్గమునందు చక్కని అంతరార్థాన్ని గుర్తించుకున్నప్పుడే మానవత్వం అంటే ఏమిటో అనేటువంటి దీని విలువ మనకు అర్థమవుతుంది. Therefore, in spiritual life, we have to know the very meaning and the purpose of our life and the inner significance. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. The human life is extremely rare of all of ఇందులో the beings. ఏమి ఈ విశేషం ఉంటుండాలి, What is the speciality ఏమి ఈ here? విశిష్టత ఉంటుండాలి? What is the significance? జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం? What is it that's rare here? ఆహార, నిద్ర, భయ, మైథున ఇవన్నీ కూడా నువ్వు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి. The food, sleep, fear and procreation అవే are మనం commonly ఇప్పుడు shared with అనుభవిస్తున్నాము. animals. We also want this aim. ఇంకా పశుపక్షి మృగాదులకు మనిషికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? Then what is the difference between man and the beast and an animal? కనుక మానవుల్లో ఏదో ఒక గొప్ప విశేషం ఉంటుండాలి కదా, There must be something special in ఏదో ఒక mankind. విశిష్టత ఉంటుండాలి కదా. There should be ఆ speciality. విశిష్టతను ఏ మానవుడు చూపగలుగుతున్నాడు? Which man is able to see this speciality? ఏమీ లేదు. Nothing whatsoever. ఇంకా దీనికంటే పశుపక్షి మృగాదులే కొంత మేలనిపిస్తుంది. In fact, the birds and animals are much better to some. వారికి కూడా ఒక విధమైనటువంటి సీజన్, రీజన్, లిమిట్ లో ఉంటుండాలి. They too have season and reason under certain limits. మానవునికి నో సీజన్, నో రీజన్. Man has no reason and no season. పశుపక్షి మృగాదులు అప్పటికప్పటికి తిని ఆకలి తీర్చుకొని హాయిగా జీవిస్తుంటున్నాయి. Birds and animals, they appeal their కానీ hunger, quench మానవుడు their thirst. అప్పటికప్పుడు తినడమే కాకుండా ఇంకా 10 years ప్లాన్, ఎన్నో ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాల కంటే తగినటువంటి ఆహారాన్ని ప్రోగు చేసుకున్నప్పటికీ తనకు శాంతి లేదు. Though man has got enough to eat, but yet he amasses enough for 10 years. కనుకనే సాధ్యమైనంత వరకు కూడాను మనసును అదుపులో పెట్టుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, we should make effort to the extent possible to control our mind.